ఇక ఇజ్రాయెలు కొత్త యుద్ధం ప్రారంభించింది. ఇప్పటిదాకా మొదట పాలస్తీనాలోని హమాస్ మీదన దాడి, ఎందుకంటే తమ వాళ్ళని బందీలు విడిపించుకోవడానికి. రెండవది వచ్చేటప్పటికి లెబనాన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళు, అంటే ఎప్పుడైతే హమాస్ తీవ్రవాదులకి శక్తి తగ్గిందో, వాళ్ళు బలహీనపడ్డారో, చాలా వరకు వాళ్ళని దెబ్బ కొట్టేసిందో, వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి దాడులు చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, ఆ బందీలను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడప్పుడు గెరిల్లా దాడి చేసి, మెరుపు దాడి చేసి, చిన్నపాటి విధ్వంసం చేసి మేము సక్సెస్ అయ్యామని చెబుతున్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి లెబనాన్లోని హెజ్బుల్లా చేత దాడులు చేయించింది ఇరాన్. దాని ద్వారా పలు దఫాలు విధ్వంసం జరిగింది. అయితే అక్కడ లెబనాన్ మీదకి వెళ్ళి వాళ్ళని వెంటాడి తరిమింది ఇజ్రాయెల్. దాంతో వాళ్ళ దగ్గర శక్తి తగ్గింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చాలా వరకు విధ్వంసం చేసింది, కీలకమైనటువంటి హెజ్బుల్లా లీడర్లను లేపేసింది. దాంతో వాళ్ళ దగ్గర బలం తగ్గింది. దీంతో ఇప్పటిదాకా ఇరాన్ ఆదేశాలతో సముద్రంలో ఉన్నటువంటి షిప్పుల మీద దాడి చేస్తూ వస్తున్నటువంటి హౌతీలు తాజాగా ఏకంగా ఇజ్రాయెల్లోని టెల్ అవీస్ మీద, వాళ్ళు యెమెన్ నుంచి చేస్తుంటారు, ఏకంగా ఈ దఫా ఇటు దాడి చేశారు, టెల్ అవీస్ మీద దాడి చేశారు. దాంతో ఇప్పుడు యెమెన్లోని హౌతీల స్థావరాల లక్ష్యంగా శనివారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. పశ్చిమ ప్రాంతంలోని అల్ హౌదైనా నౌకాశ్రయంతో పాటు పలు లక్ష్యాల మీద బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు, మరింత మంది గాయాలైన. నౌకాశ్రయంలోని చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి, భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. శుక్రవారం టెల్ అవీస్ మీద హౌతీలు డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక యెమెన్లోని హౌతీ లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబులు దాడి చేయడం ఇదే మొదటిసారి. హౌతీలకు గట్టి పట్టున్న నగరం అల్ హౌదైనా, అక్కడ పోర్టు వాళ్ళకి జీవనాడి లాంటిది. ఆ నగరంలోని పోర్టు, చమురు నిల్వ కేంద్రం, విద్యుత్ కేంద్రం మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. గాజావాసులకు తాము మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని హౌతీలు అధికారికంగా ప్రకటించుకొచ్చారు. గాజా మీద ఇజ్రాయెల్ జరిపిన 3 వేర్వేరు వైమానిక దాడుల్లో 13 మంది పాలస్తీన్లను మృతి చెందారు. ఇందులో మహిళ, 3 చిన్నారులు కూడా ఉన్నారు. సుసీరత్ బ్యూరిచ్ శరణార్థి శిబిరం మీద ఈ దాడులు జరిగినాయి. సుసీరత్ శిబిరంలో 25 ఏళ్ల గర్భిణి ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు శస్త్రచికిత్స చేసి గర్భంలో నుంచి శిశువుని అల్ అవదా ఆసుపత్రి వైద్యులు సురక్షితంగా బయటికి తీశారు. మగబిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా ప్రకటించారు.